హలో అండి, ఈ వీడియోలో పంజాబ్ డ్రెస్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. అది టాప్ అండ్ ప్యాంట్ కూడా. ఈ అమ్మాయి ఇచ్చి కూడా మనకి 1 ఇయర్ పైన అయిపోతుందండి. పక్కన పెట్టేశాను, కుట్టకుండా వీలు కావాలి కూడా రాలేదు. ఇంక మొన్న అయితే వచ్చి అడిగింది అనమాట, అక్క ఫ్యాక్టరీకి వేసుకెళ్ళాలక్క, నాకు అవసరం కొంచెం కుట్టి అంటే సరే అయితే తీసి పెట్టానండి. ఇదైతే టాప్ అనమాట, బాడీ మెజర్మెంట్ కాదండి. డ్రెస్ టాప్ అయితే తెచ్చింది ఆ అమ్మాయి, దాన్నే తీసి అయితే పెట్టేస్తున్నాను. మళ్ళీ ఎల్బో హ్యాండ్స్ అయితే అడిగిందండి. అంత క్లాత్ అయితే లేదండి, తక్కువగా ఇచ్చారు, షార్ట్ డ్రెస్ కన్నట్టుగా ఇచ్చారనమాట. ఇది అంతకుముందు మనం కుట్టిన డ్రెస్సేనమాట. దాన్ని ఆదికి తెచ్చింది, పర్ఫెక్ట్గా ఉందక్క, ఇదైతే పెట్టేసేయండి అని చెప్పేసి. సరే అమ్మ, షార్ట్ హ్యాండ్స్ అయితే వస్తాయి అని చెప్పి అయితే డ్రెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇగోండి, ఇక్కడ డ్రెస్ క్లాత్ని అయితే 4 మడతలు వేసుకోండి. ఈ అమ్మాయికి ఏంది అని అంటే ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ అయితే కొంచెం పైకి పెట్టమనింది అనమాట. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళడం కదా, కొంచెం వంగితే గలీజ్గా అలా లేకుండా కొంచెం నెక్ అనేది పైకే ఉండేటట్టుగా రౌండ్ నెక్ అయినా పెట్టేయక్క పర్వాలేదు అని చెప్పి అన్నట్టుగా ఇచ్చింది. ఇంక నేను ఆది ప్రకారమే 4 మడతలు వేసుకుని, ఆది డ్రెస్ని కూడా ఉల్టా వేయలేదండి. మనం డ్రెస్ ఏ విధంగా వేసుకుంటామో పై భాగాన్ని వరకే దాన్ని 4 మడతలుగా అది మడతేసేసి మనం మర్చుకున్న క్లాత్ మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ షోల్డర్, నెక్ అవన్నీ కూడా కొలిచేసుకుంటున్నాను. నీట్గా పెట్టేసుకోండి, లూజ్ అనేది లేకుండా. ఆది డ్రెస్ని కూడా హైరింగ్ చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా లెంత్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు అది ఎంతైతే ఉందో అంతైతే నేను గీసేస్తున్నాను అనమాట, పర్ఫెక్ట్గా పెట్టుకొని. కొంచెం లూజ్గా ఉన్నా పర్వాలేదక్క, ఫ్యాక్టరీకే కదా పర్వాలేదు అన్నట్టుగా చెప్పింది. సరే ఇంక వీడియో తీద్దాం, మీరు చూస్తారన్నట్టుగా తీస్తున్నాను. ఇట్లాగా డ్రెస్ మీద పెట్టి కానీ కొలుచుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఎక్స్ట్రా వచ్చేటప్పటికి 2 ఇంచెస్ అంతా లైన్గా 2 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటూ నేను ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. ఇక్కడ సైడ్స్ కట్స్ వచ్చేటప్పటికి మటుకు కొంచెం తగ్గించానండి, అంత ఎక్కువ పెట్టలేదు. డ్రెస్ అంతా కూడా ఈజీగా కుట్టచ్చండి. ఈ సైడ్ ఓపెన్స్ వచ్చే దగ్గర కొంతమందికి అర్థం కాకుండా ఉంటుంది. దీని వీడియో అయితే ఇవాళ నేను మీకు పెడతాను, చూడండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను వీలైతే. కొంచెం అర్జెంట్ అనమాట. అలానే ఈరోజు ఓట్ వేయాలి, మీరందరూ వేసేసారా ఫ్రెండ్స్? మేమైతే వెళ్ళాలి. ఈ డ్రెస్ కొంచెం అర్జెంట్ ఉందని చెప్పాను కదా, కట్టింగ్ అయితే పెట్టేసుకొని వంట చేసేసుకొని వెళ్తానండి. ఎండ ఎక్కువగా ఉంది, ఎండకెళ్ళేసి వచ్చామంటే జనాభా ఉంటారు కదా, అస్సలు వీలు కాదు. అందువల్ల ఏంటంటే వంట చేసేసుకొని భోంచేసేసి వెళ్దామని అయితే అనుకుంటున్నాను. మధ్యాహ్నం నుంచి ఒక 2కో 3కో వెళ్ళేసి ఓటేసి వచ్చేద్దాము. ప్రతి ఒక్కరూ ఓటేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మార్క్ పెట్టి గీసేసుకున్నాను కదా, అదే విధంగా కూడా మొత్తం అయితే కట్ చేసేస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎలాంటి కటింగ్స్ కావాలి అన్న నేనైతే చేస్తానండి. ఒక్కొక్కసారి ఏంటంటే డ్రెస్సెస్ ఎక్కువ తీసుకోనండి, ఎక్కువ వస్తాయన్నమాట. మనకి కస్టమర్స్ తెస్తారు, నాకు కుట్టడానికి వీలు ఉండదు, బ్లౌజెసే సరిపోతూ ఉంటాయి. డ్రెస్సెస్ కుడతాము అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వీలు కావట్లేదు నాకు. బ్లౌజెస్ ఈ వర్క్లు ఇవి సరిపోతున్నాయండి. అందువల్ల ఏంటంటే వీడియోస్లో కూడా చాలా వరకు నేను వర్క్లు అనేవి కూడా చూపించను, ఎందుకంటే నాకు వీలు కాదనమాట. ఈ విధంగా అయితే డ్రెస్ని అయితే కట్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా తీద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో డ్రెస్ కూడా. మనం ఉంటే అది షేప్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనకు డ్రెస్తో పెట్టుకున్నా, మనం టేప్ ఇంచులతో కొలుచుకున్నా, మనం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకున్నాము, కొలతలు అనేది కరెక్ట్గా ఇచ్చుకున్నాము అంటే ఫిట్టింగ్ కూడా సూపర్గా వస్తుందన్నమాట. మనకి ఫుల్ బ్లౌజ్ ఉంటుంది, పావడా జాకెట్ ఫుల్ బ్లౌజు అది వచ్చింది అని అంటే మనకి ఆటోమేటిక్ డ్రెస్ కటింగ్ వచ్చినట్టేనండి. అంటే దానికి దీనికి పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే తీసేసుకుంటున్నాను. షార్ట్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్కి రాలేదండి క్లాత్, షార్ట్ హ్యాండ్సే పెట్టేస్తున్నాను అనమాట. వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 1 ఇంచ్ అయితే మడిచి కుట్టడం కోసం అయితే తీసుకున్నాను. తర్వాత హ్యాండ్స్ ఎంత ఉంటే అంత పొడవు అయితే పెట్టేస్తున్నాను. తర్వాత చంక కింద డౌన్ కూడా మనం బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా కట్ చేద్దాము అలానా. డ్రెస్కి అయితే లో కటింగ్ తీయాల్సిన అవసరం లేదండి, తీసేవాళ్ళు కొంతమంది తీసుకుంటారు, నేనైతే తీయను అనమాట. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత లైనింగ్ కూడా నెక్స్ట్ అయితే కట్ చేస్తాను. చూడండి, మెయిన్ ఏంటంటే ఈ అమ్మాయి ఆది సక్రంగా లేదనమాట, టాప్ వరకే ఇచ్చింది. ప్యాంటు కూడా ఇది అయిపోగానే వెంటనే యాడ్ చేస్తున్నాను నేను మీకు ప్యాంట్ కటింగ్ కూడా. కాకపోతే ఏంటంటే అది అందాజుగా పెట్టేసి నా సైజుకి అయితే కట్ చేసేసానండి నేను. టేప్ కొలతలు అంతా ఏం లేదు, మన మనిషిని చూస్తే స్ట్రక్చర్ అనేది అర్థమైపోతుంది కదా, మనిషిని చూసేస్తే ప్యాంట్ అయితే కట్ చేసేస్తున్నాను నేను. మెజర్మెంట్స్ లేవా అమ్మాయికి ఆడ, నేను తీసుకోలేదు కూడా. అమ్మాయికి ఫ్యాక్టరీకి టైం అయిపోతుంది, వెళ్ళిపోయింది. సరేలే అమ్మ నేను కుట్టి పెడతాను, నా అమ్మాయి సరిపోతుంది, మితంగా ఉంటుంది. సరే ఇంక నా మెజర్మెంట్ పెట్టేసి అయితే ప్యాంట్ కూడా కట్ చేసేసాను అందాజుగా. చూడండి, మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట.
క్లాత్ కూడా చాలా తక్కువ ఉందండి, ఎక్కువ ఇవ్వలేదండి వీటికి, చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారు. మన మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ అనేది కొంచెం పొట్టిగానే వేసుకోవాలి కదా. ఇప్పుడు అలానే తీసేసుకున్నాను అక్కడ నేను. చూడండి ఆ విధంగా పెట్టేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా. నా అభిప్రాయం ఏంటి అంటే కాటన్ డ్రెస్సెస్ కానీ సిల్క్ డ్రెస్సెస్ కానీ లైనింగ్ అనేది కాటన్ వేసుకున్నామంటే షింక్ అయిపోతాయండి. ఇలా సిల్క్ అనేది తీసుకున్నామంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట, స్ట్రక్చరు అసలు మారదు. అదే మనం కాటన్ కానీ వేసామంటే కాటన్ షింక్ అయిపోవడము, లోపల పైది లూజ్ వచ్చేయడము అలా ఉంటుంది. మనం సిల్క్ కాటన్కి కూడా సిల్కే వేసుకోండి. మనం కాటన్ ముందుగా షింక్ చేసేసుకొని లైనింగ్ అనేది సిల్క్ వేసుకున్నాము అనుకోండి, అసలు షింక్ అవ్వదండి. డ్రెస్సెస్ కూడా బాగుంటాయి అన్నమాట. మామూలుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా కూలీలు తీసుకుంటున్నారు. మా దగ్గర వచ్చేటప్పుడు ఫస్ట్లో అయితే మెయిన్లో ఉన్నప్పుడు 300 350 అలా తీసుకుంటున్నాము డ్రెస్సెస్కి. ఇంక ఈ అమ్మాయి అప్పుడు ఇచ్చిన అమ్మాయి కాబట్టి ఇంకా ఆ రేటే కంటిన్యూ అయిపోద్ది. మామూలుగా అయితే 400 450 అలా ఉందన్నమాట. మీ ఏరియాలో ఎంతెంత డ్రెస్ కూలీలు ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఒక్కొక్క దగ్గర ఇప్పటికి కూడా 200కి 250కి కూడా విలేజెస్లో కూడా కుడుతున్నారనమాట, ఏరియాని బట్టి అన్నట్టుగా కుడుతున్నారు. మీ ఏరియాలో ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డ్రెస్ కుడితే ఎంత తీసుకుంటారు. నాకు డ్రెస్సెస్ కుట్టడం అంటే చాలా చిరాకండి, ఎక్కువ బ్లౌజెస్ మీదే ఎక్కువ పోతాను అనమాట. డ్రెస్సెస్ ఏంటంటే కొంచెం లాంగ్గా ఉంటాయి, మిషన్ మీద టైం ఎక్కువ పడుతుంది. మళ్ళీ లంగా ఓనీస్ అలాంటివి ఎక్కువ కుడతాను. డ్రెస్సెస్ కుట్టాలి అంటే మటు కొంచెం కష్టంగా ఉంటుంది నాకు. డ్రెస్ కటింగ్ అయిపోయింది. ఇగోండి ఇక్కడ ప్యాంట్కి కూడా క్లాత్ ఎక్కువ ఇవ్వలేదండి, చూడండి ఎంత కొద్ది ఇచ్చారు. ఇంకా పైకి అది వచ్చింది, ఇది ప్యాంట్కి అనమాట. దీన్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేసేస్తానో చూడండి. ప్యాంట్ అయితే బాగా ఫ్రీగా వస్తుంది, బాగా సరిపోతుంది అనమాట. ఆ ఉన్న క్లాత్లోనే ఇప్పుడు కాళ్ళకి పైన పట్టీకి తీసుకోవాలన్నమాట. మనకి అందాజుగా మనకి ఐడియా వచ్చేస్తుందండి, ఇంతలో పెట్టి ఇంత కట్ చేయాలి అన్నట్టుగా. మనిషిని చూసామంటే ఆటోమేటిక్ కట్ చేసేసుకోవచ్చు. కొంచెం సీనియారిటీ ఉండిందంటే మనకి ఇలా కట్ చేసుకునే విధానం కూడా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇది ఒక 1/4 గంట లోపలే కటింగ్ అయితే అయిపోయిందండి. డ్రెస్ అండ్ ప్యాంట్ స్టిచ్చింగ్ కూడా ఏంటంటే 1 అవర్ లోపల డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. కుట్టుకున్నా కూడా మంచిదే. ఏంటంటే నేను కొంచెం డ్రెస్సెస్ కంటే కొంచెం లేట్ కుట్టనండి, ఎక్కువ డ్రెస్సెస్ కుట్టను, ఎందుకో అనిపించదు కుట్టాలనేసి. బ్లౌజెస్ అయితే చెప్పండి గంటకు 2-3 అయినా కూడా కుట్టేసేస్తాను నేను. బ్లౌజెస్ మరి కొంచెం ఫాస్ట్గా లాగుతాను, డ్రెస్సెస్ కట్టుకు వచ్చేటప్పటికి చేయాలనిపించదు ఎందుకో, అది కొంచెం లేట్ ప్రాసెస్ అట్టన అన్నట్టుగా అనిపిస్తుంది. మా ఆయన కుట్టేస్తారు డ్రెస్సులు ఒక్కొక్కసారి. ఇంకా వద్దు అనుకున్నట్టు ఒక్కోసారి తీసుకోమండి. సీజన్ వచ్చిందంటే ఫుల్ వర్కులు డిజైన్స్ వీటితోనే మాకైతే సరిపోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే డ్రెస్సెస్ ఎక్కువ వస్తుంటాయి, తీసుకొని లాంగ్ ఫ్రాక్స్ వస్తే మటుకు తీసుకుంటాను. ఈ విధంగా అందాసుగా అయితే కట్ చేసేస్తాను. దీని ప్యాంటు కుట్టే వీడియో కూడా నేను మీకు పెడతానండి. చాలా అంటే చాలా సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు అనమాట, ఓకేనా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.